మై డియర్ పేరెంట్స్, ఈ పాటికే చాలా స్కూళ్ళల్లో మీ పిల్లలవి ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్ అనేది అయిపోయి ఉంది. రైట్? వాళ్ళ ఎగ్జామ్ అయిపోగానే మీరు వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న థింగ్ ఏంటి? ఏ సబ్జెక్ట్‌లో ఎంత స్కోర్ చేశారు? ఎందులో ఇంప్రూవ్ అయ్యారు? ఎందులో తగ్గారు? ఎందుకిలా జరిగింది? వీటి గురించి ఆలోచిస్తున్నారా? యెస్. చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే, "మేము మా పిల్లల మార్క్స్ విషయంలో అంత పట్టింపు ఉండమండి. వాళ్ళు ఎప్పుడు ఫ్రీగా ఉండాలి. వాళ్ళు చక్కగా చదువుకోగలగాలి. వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోగలగాలి. వాళ్ళ కాన్సెప్ట్ అర్థమవుతే చాలు. మార్క్స్ గురించి మాకు పెద్ద ఏమంటాం ఆలోచనేం లేదు" అని అంటారు. కానీ వన్స్ వాళ్ళ రిపోర్ట్ కార్డ్ రాగానే మీ ఆలోచన మొత్తం మార్క్స్ మీదే ఉంటుంది. ఇన్ కేస్ మీరు కూడా అందులో ఒకళ్ళైతే ప్లీజ్ చేంజ్ ఇట్. ఎందుకనంటే ఈ మార్క్స్ మీ పిల్లల్ని డిసైడ్ చేయవు. అది ఒక జస్ట్ వాళ్ళు నేర్చుకున్న దానికి ఏదైతే వాళ్ళు గుర్తుపెట్టుకున్నారో దాన్ని మాత్రం ఎగ్జామ్‌లో రాసేదానికి మాత్రమే ఇదొక నిదర్శనం. కానీ మీ పిల్లల రియల్ టాలెంట్‌కి, వాళ్ళ ఇంట్రెస్ట్‌కి, వాళ్ళ ఎబిలిటీస్‌కి ఇది ప్రూవ్ చేసే ఒక టెస్ట్ మాత్రం కాదు. దీన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీ పిల్లలకి చాలా మేలు చేసిన వాళ్ళవుతారు. ఎందుకు అనంటే ఇక్కడ మార్క్స్ గురించి కాకుండా, వాళ్ళు ఆ కాన్సెప్ట్స్ ఎంత నేర్చుకున్నారు? ఎంత గుర్తుపెట్టుకున్నారు? ఏ కాన్సెప్ట్‌లో స్ట్రాంగ్ ఉన్నారు? ఏ కాన్సెప్ట్‌లో వీక్ ఉన్నారు? అని గినక మీరు అనలైజ్ చేయగలిగితే, అది మీరు వాళ్ళకి చేసే చాలా బెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకంటే అక్కడే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి? వాళ్ళ వీక్‌నెస్ ఏంటి? అనేది మీరు తెలుసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. దాన్ని బట్టే మీరు వాళ్ళకి ఎలాంటి డైరెక్షన్ ఇవ్వాలనుకున్నా కూడా యూజ్ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ రిపోర్ట్ కార్డ్‌లో వచ్చిన మార్క్స్‌ని మాత్రమే చూసి మీరు వాళ్ళని ఎవాల్యుయేట్ చేద్దామని ట్రై చేస్తే మాత్రం థట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. మీరు మీ పిల్లల్ని అర్థం చేసుకోవడం గురించి కానీ, వాళ్ళని ఎలా మీరు రేజ్ చేయాలి, వాళ్ళతో మీ కనెక్షన్ ఎలా బెటర్ చేసుకోవాలి అని గనుక ఆలోచిస్తున్నట్టయితే, మీరు నేను బయోలో ఇచ్చిన లింక్‌ని క్లిక్ చేసేసి మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అక్కడ ఎవ్రీ డే నేను మీకు చాలా విషయాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. అవన్నీ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ టు ఇంప్లిమెంట్. దాని గురించి నేర్చుకుంటూ, మీరు ఎవ్రీ డే ఇంప్లిమెంట్ చేసుకుంటూ, మీ పిల్లల్ని ఇంకా బెటర్‌గా అర్థం చేసుకొని, వాళ్ళకి తగ్గ రైట్ గైడెన్స్‌ని యాస్ ఎ పేరెంట్ మీరు ఇస్తూ ముందుకెళ్ళొచ్చు.